హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మనము ఇంగ్లీష్ క్లాసెస్లో భాగంగా సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్లోని సిక్స్త్ లెసన్లో ఉన్న టాపిక్స్ గురించి తెలుసుకుందాము. సిక్స్త్ లెసన్లో ఉండే గ్రామర్ పార్ట్, వొకాబులరీ అన్నీ తెలుసుకుందాం. సో హూ ఆమ్ ఐ, సిక్స్త్ లెసన్ వచ్చేసి హూ ఆమ్ ఐ. ఇందులో వచ్చేసి ఏం మనకి గ్రామర్ వొకాబులరీ మీనింగ్స్ ఇవ్వలేదు. సో మీరు ఒకసారి ఈ లెసన్ చదివి మీకు ఏమైనా మీనింగ్స్ తెలియని వర్డ్స్ ఏమైనా వస్తే డిక్షనరీలో చూసుకొని ఇక్కడ అన్నీ రాసేసేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైటింగ్ విత్ ద టెక్స్ట్లో అన్ని టెక్స్ట్ బుక్ లెసన్కి సంబంధించిన బ్లాంక్స్ ఇచ్చారు, ఇది మనకి అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, వర్కింగ్ విత్ ద టెక్స్ట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు నేమ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇంటెలిజెన్స్ గురించి ఇక్కడ కొన్ని లైన్స్ ఇచ్చారు, అది ఏ ఇంటెలిజెన్సో మనము ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ద్వారా చెప్పేశారనమాట. సో చూసుకుంటే ఒకసారి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. వెన్ ఐ ఎంజాయ్ లిజనింగ్ టు పీపుల్ అండ్ సాల్వింగ్ దేర్ ప్రాబ్లమ్స్ ఐ యూజ్ మై ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. ఓకేనా, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. మీకు సైకాలజీలో గుర్తున్నట్లయితే ప్రజ్ఞ రకాలు ఉన్నాయి కదా. గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో చాలా రకాల 8 రకాల ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి కదా. సో అవే అనమాట ఇక్కడ. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ప్రజ్ఞ, అవునా. సో ఆ ప్రజ్ఞ ఏ సిచ్యువేషన్లో మనం ఏ ప్రజ్ఞను యూజ్ చేస్తాము అనేది ఇక్కడ బిట్స్ అనమాట. సో చూడండి, ఇక్కడ చూడండి. వెన్ ఐ ఎంజాయ్ డాన్సింగ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ఐ యూజ్ మై డాష్ ఇంటెలిజెన్స్. సో డాన్సింగ్, ఫిజికల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఏ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తాము అంటే బాడీలీ కైనెస్థెటిక్, అవునా. అంటే ఏంటి? మనము మన బాడీని ఫిజికల్గా ఎంజాయ్ డ్యాన్స్ చేసేటప్పుడు, ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా చేసేటప్పుడు అది ఎలాంటి ఇంటెలిజెన్స్ అంటే బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటాం, ఓకేనా. నెక్స్ట్, వెన్ ఐ ఎంజాయ్ లుకింగ్ అట్ మ్యాప్స్ అండ్ ఎగ్జామినింగ్ పిక్చర్స్ ఐ యూజ్ మై డాష్ ఇంటెలిజెన్స్. అంటే ఏంటి? విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్, ఓకేనా. వెన్ ఐ ఎంజాయ్ లుకింగ్ అట్ మ్యాప్స్ అండ్ ఎగ్జామినింగ్ పిక్చర్స్ ఐ యూజ్ మై విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. విజువల్ స్పేషియల్ అంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అంటారు కదా, సో అదనమాట. నెక్స్ట్, వెన్ ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ నంబర్స్ అండ్ సాల్వింగ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఐ యూజ్ మై డాష్ ఇంటెలిజెన్స్. లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, అవునా. ఎస్, తార్కిక గణిత ప్రజ్ఞ ఉంది కదా, సో అదనమాట. నంబర్స్ని, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఏ ఇంటెలిజెన్స్ యూజ్ చేశారు అంటే లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. వెన్ ఐ ఎంజాయ్ టెల్లింగ్ ఏ స్టోరీ ఆర్ ఆర్గ్యూయింగ్ ఐ యూజ్ మై డాష్ ఇంటెలిజెన్స్. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. సో ఎవరికైనా స్టోరీ లేదంటే ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మనం ఏ ప్రజ్ఞను యూజ్ చేసాము అంటే ఎస్, భాషా ప్రజ్ఞ, అవునా, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. సో ఇలాగా ఈ బిట్స్ కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మ్యాచ్ ద జాబ్ ఆన్ ద లెఫ్ట్ విత్ ఇట్స్ డిస్క్రిప్షన్ ఆన్ ద రైట్. ఇక్కడ మనకు జాబ్స్ ఇచ్చారు, ఎలాంటి జాబ్స్కి దానికి డిస్క్రిప్షన్ ఉంది, అవి మనం మ్యాచ్ చేయాలి, ఓకేనా. నావిగేటర్ అంటే సి, ఫైండ్స్ అండ్ మానిటర్స్ ద రూట్ టు గెట్ టు ఏ ప్లేస్ ఆర్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్, ఓకేనా. ఎస్, సో నావిగేటర్ అంటే ఏంటి మీనింగ్ అంటే ఫైండ్స్ అండ్ మానిటర్స్ ద రూట్ టు గెట్ ఏ ప్లేస్ ఆర్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్. అంటే దిశని చూపించేవాడు అనమాట. ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎలా వెళ్ళాలి, రూట్ చూపించే పర్సన్ని ఏమంటారు? ఒక ప్రదేశానికి చేరుకోవడానికి రూట్ చూపించే పర్సన్ ఏమంటారు? నావిగేటర్ అంటారు, ఓకేనా. నెక్స్ట్, ఆర్కిటెక్ట్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఆర్కిటెక్ట్ అంటే ఈ ప్లాన్స్ ద డిజైన్ ఆఫ్ ఏ బిల్డింగ్, టౌన్ ఆర్ సిటీ. సో ఏదైనా బిల్డింగ్ డిజైన్ చేసే అతన్ని, టౌన్, సిటీ లేదా డిజైన్ చేసే వాళ్ళని ఏమంటారు? ఆర్కిటెక్ట్స్ అంటారు, ఓకేనా. నెక్స్ట్, పొలిటీషియన్ అంటే ఏంటి? రాజకీయవేత్త కదా. ఎస్, వర్క్స్ ఇన్ పాలిటిక్స్ యూజువల్లీ బై స్టాండింగ్ ఫర్ ఎలక్షన్. సో ఎలక్షన్స్లో నిలబడి పొలిటికల్గా వర్క్ చేసే వాళ్ళని, అంటే రాజకీయ పరంగా వర్క్ చేసే వాళ్ళని ఏమంటారు? పొలిటీషియన్స్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇంజనీర్ అంటే ఏంటి? మనకు ఆల్రెడీ తెలుసు కదా ఇంజనీర్ అంటే. ఎస్, డిజైన్స్ అండ్ బిల్డ్స్ థింగ్స్ లైక్ రోడ్స్, బ్రిడ్జెస్ ఆర్ ఇంజిన్స్, ఓకేనా. బ్రిడ్జెస్, రోడ్స్, ఇంజిన్స్ని డిజైన్ చేసి బిల్డింగ్ కట్టే వాళ్ళని ఏమంటారు? ఇంజనీర్ అంటారు, అవునా. అంటే ప్లాన్ చెప్తుంటారు వాళ్ళు మనకి, ఇలా డిజైన్ చేయాలి, ఇలా కట్టాలి అని. నెక్స్ట్, కంప్యూటర్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, డిజైన్స్ ద సిస్టమ్ బై విచ్ ఏ కంప్యూటర్ రన్స్ ఆర్ గివ్స్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. ఒక సిస్టమ్ని డిజైన్ చేసి, ఒక కంప్యూటర్ రన్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక సిస్టమ్ని ఏమంటారు? ఒక
ఏమంటారంటే కంప్యూటర్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ అథ్లెట్ అంటే ఎవరు? జీ వర్క్స్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ యాక్టివిటీస్ సచ్ యాజ్ రన్నింగ్, జంపింగ్ ఎక్సెట్రా. ఓకేనా. స్పోర్ట్స్లో, యాక్టివిటీస్లో రన్నింగ్, జంపింగ్ ఇంకా మిగతా చాలా అవన్నీ చేసే వాళ్ళని ఏమంటారు? అథ్లెట్స్ అంటారు. అవునా. నెక్స్ట్ డిస్క్ జాకీ అంటే మేక్స్ అప్ నోట్స్ టు క్రియేట్ మ్యూజిక్. అంటే మ్యూజిక్ క్రియేట్ చేయడంలో నోట్స్ అంటే మన నోట్స్ కాదు, అవి నోట్స్ ఉంటాయన్నమాట. అవి నోట్ ఏమంటారు? ఫస్ట్ నోట్, సెకండ్ నోట్ అంటే మ్యూజిక్కి సంబంధించినవి. సో అవి క్రియేట్ చేసే దాన్ని ఏమంటారు? డిస్క్ జాకీ అంటారు. నెక్స్ట్ కంపోజర్ అంటే కంట్రోల్స్ అండ్ పుట్స్ టుగెదర్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్. ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ని కంట్రోల్ చేయడం అంటే నియంత్రించి ఒక దగ్గరికి చేర్చి ఆ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్ని చేసే వాళ్ళని ఏమంటారు? కంపోజర్ అంటారు. నెక్స్ట్ కౌన్సిలర్ అంటే ఎక్కడుంది కౌన్సిలర్? ఎస్, ఇక్కడ ఉంది. అడ్వైజెస్ పీపుల్ వాట్ టు డూ అబౌట్ జాబ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా. కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, జాబ్ గురించి అవ్వచ్చు, చదువు గురించి అవ్వచ్చు. అవునా. ఎస్, వాళ్ళని ఏమంటారు? కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళని కౌన్సిలర్స్ అంటారు. నెక్స్ట్ ఏముంది? జర్నలిస్ట్ అంటే ఏంటి? రిపోర్ట్స్ ఆన్ రీసెంట్ న్యూస్ ఫర్ న్యూస్ పేపర్, రేడియో ఆర్ టీవీ. అవునా. జర్నలిస్ట్ ఏం చేస్తాడు? న్యూస్ని కలెక్ట్ చేస్తాడు, రిపోర్ట్ చేస్తాడు. అవునా. రీసెంట్గా జరుగుతున్న న్యూస్ గురించి న్యూస్ పేపర్లో అయినా, రేడియోలో అయినా, టీవీలో అయినా రిపోర్ట్ చేసే వాళ్ళని ఏమంటారు? జర్నలిస్ట్ అంటారు. అవునా. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోయం ఉంది చూడండి, ద వండర్ఫుల్ వర్డ్స్ రాసింది ఎవరు? మేరీ ఓ నీల్ అనమాట. ఓకేనా. ఎస్. నెక్స్ట్ ఇదనమాట 6th లెసన్ గురించి. అండ్ సో నెక్స్ట్ 7th లెసన్ చూడండి, ఫెయిర్ ప్లే. లెసన్ నేమ్ వచ్చేసి ఫెయిర్ ప్లే. నెక్స్ట్ ఇక్కడ మీనింగ్స్ ఉన్నాయి చూడండి. బికేమ్ టు డిఫరెంట్ అంటే లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఆర్ డిడ్ నాట్ కేర్ ఫర్. బికేమ్ డిఫరెంట్ అంటే ముందున్నలాగా లేకుండా, బికేమ్ ఇండిఫరెంట్ అంటే ముందున్నలాగా లేకుండా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, కేర్ చేయట్లేదు అంటాం కదా. సో అలా యూజ్ చేయడానికి బికేమ్ ఇండిఫరెంట్ అంటారు. గ్రడ్జ్డ్ మీన్స్ గేవ్ అన్విల్లింగ్లీ ఆర్ ఫెల్ట్ యాంగ్రీ ఆర్ అన్హ్యాపీ అబౌట్ గివింగ్. దేనైనా మనం తిరిగి ఇచ్చేటప్పుడు లేదంటే ఏదైనా వస్తువు ఇచ్చేటప్పుడు మనము అన్విల్లింగ్గా అంటే ఇష్టం లేకుండా ఇచ్చినట్లు దాన్ని ఏమంటారు? గ్రడ్జ్ ఫీలింగ్ అంటారు. అంటే ఇష్టం లేకుండా, విల్లింగ్ లేకుండా, హ్యాపీ లేకుండా, కోపంగా ఏదైనా ఇస్తూ ఉంటే దాన్ని గ్రడ్జ్ అంటారు. అవునా. ఎస్. నెక్స్ట్ నాకు ఇక్కడ చినిగిపోయింది, మీరు ఎవరైనా కామెంట్ చేయండి ఇక్కడ ఏముంది అనేది. ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూడండి, మేక్ ఇట్ అప్ అంటే ఇవన్నీ ఫ్రేజెస్ ఇక్కడ. అవునా. మేక్ ఇట్ అప్ అనేది ఫ్రేజ్. స్టాప్ క్వారలింగ్, కమ్ టు అన్ ఆర్గ్యుమెంట్ విత్ అంటే ఏదైనా క్వారలింగ్ అంటే గొడవ పడుతున్నారు అక్కడ, దాన్ని ఆపడానికి వచ్చేసి మనము ఏమంటున్నాము? మేక్ ఇట్ అప్ అంటున్నాం. ఓకేనా. మేక్ ఇట్ అప్ అంటే స్టాప్ చేయడం, గొడవ స్టాప్ చేయడం, లేదంటే ఒక ఆర్గ్యుమెంట్ని స్టాప్ చేయడం, దాన్ని మేక్ ఇట్ అప్. నెక్స్ట్ మమ్ అంటే క్వైట్ ఆర్ సైలెంట్. మమ్ అంటే క్వైట్ అవ్వడం లేదా సైలెంట్గా ఉండడం అని మమ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఎస్, నామినేట్ అంటే ప్రపోజ్ ఆర్ సజెస్ట్ సమ్వన్స్ నేమ్ ఫర్ సంథింగ్. ఓకేనా. ప్రపోజ్ ఆర్ సజెస్ట్ సమ్వన్స్ నేమ్ ఫర్ సంథింగ్. నామినేట్ చేయడం అంటే ఒక పర్సన్ పేరుని మనం సజెస్ట్ చేయడం అనమాట దేనికైనా, దాన్నే నామినేట్ అంటారు. నెక్స్ట్ అబైడ్ బై అంటే యాక్సెప్ట్ చేయడం. అబైడ్ బై అంటే యాక్సెప్ట్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెల్డమ్ మీన్స్ రేర్లీ అంటే ఎప్పుడో ఒకసారి అని అర్థం సెల్డమ్ అంటే. ఓకేనా. నెక్స్ట్ టైట్ స్పాట్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్. టైట్ స్పాట్ అంటే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ని, ఫేస్ లేని సిచ్యువేషన్ని ఏమంటారు? టైట్ స్పాట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డీవియేట్ అంటే మూవ్ అవే ఫ్రమ్ ఆర్ లీవ్. డీవియేట్ అవ్వడం అంటే దాని నుంచి పక్కకు తొలగడం అనమాట. అంటే ఒక మ్యాటర్ ఏదైనా మాట్లాడుతున్నాం, దాన్ని డీవియేట్ చేయడం అంటే ఏంటి? ఆ మ్యాటర్ నుంచి బయటికి రావడం, లేదంటే పక్కకు వచ్చేసేయడం అంటాం కదా. వదిలేయడం, ఆ మ్యాటర్ని మాట్లాడడం గురించి వదిలేయడం,
దాన్నే డీవియేట్ అవ్వడం అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఈ లెసన్ ఫెయిరీ టేల్ లెసన్ చెప్పింది ఎవరు? ప్రేమ్ చంద్. ఎవరు నరేటర్ అంటే ప్రేమ్ చంద్. ఓకేనా. ఫెయిర్ ప్లే లెసన్ నరేటర్ ఎవరు అంటే ప్రేమ్ చంద్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి గ్రామర్ పార్ట్లో. ఎస్, ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక హెల్ప్ బాక్స్ ఇచ్చారు. మనం దీనికి సూటబుల్ వర్డ్స్ని, సూటబుల్ ఫ్రేజెస్ని రాసేయాలన్నమాట. ద బెస్ట్ వే టు అవాయిడ్ అన్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్ ఈజ్ టు రిమైన్ సైలెంట్. ఇప్పుడు ఇక్కడ ఇటాలిక్లో ఇచ్చారంట. రిమైన్ సైలెంట్ అనేది ఇటాలిక్ స్టైల్లో ఉంది కదా. సో దానికి మీనింగ్ మనం రాయాలి. ఏంటి రిమైన్ సైలెంట్ అంటే? కీప్ మమ్. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కీప్ మమ్. అవునా. కీప్ మమ్ అంటే మమ్ అంటే ఏంటి? సైలెంట్గా ఉండడం కదా. అంటే ఏంటి? ఒక ఆర్గ్యుమెంట్ని మనము అన్నెసరీగా మాట్లాడి అన్నెసరీ ఆర్గ్యుమెంట్ చేసే బదులు ఏం చేయడం ఉత్తమం అంటున్నారు ఇక్కడ? సైలెంట్గా ఉండడం ఉత్తమం అంటాం. ఓకేనా. నెక్స్ట్ అన్ఫార్చునేట్లీ. ఇక్కడ డాలిక్స్లో అన్ఫార్చునేట్లీ ఉంది చూడండి. అన్ఫార్చునేట్లీ ద ట్రైన్ ఐ వాజ్ ట్రైయింగ్ టు క్యాచ్ వాజ్ క్యాన్సల్డ్. అన్ఫార్చునేట్లీ అంటే లక్ లేకపోవడం. యాజ్ ఇల్ లక్ అంటే లక్ లేకుండా. అన్ఫార్చునేట్గా నేను ఎక్కే ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది అని అర్థం. ఇక్కడ చూడండి నెక్స్ట్. హీ హ్యాస్ బీన్ టోల్డ్ నాట్ టు టేక్ రిస్క్స్ వైల్ డ్రైవింగ్ ఏ కార్ త్రూ ఏ క్రౌడెడ్ స్ట్రీట్. ఇటాలిక్స్లో ఎక్కడ ఉంది? ఎస్, ఇక్కడ ఉంది. టేక్ రిస్క్స్ అంటే గో ఇంటూ ఈజ్. ఓకేనా. గో ఇంటూ ఈజ్ అంటే హీ హ్యాస్ బీన్ టోల్డ్ నాట్ టు టేక్ రిస్క్స్ వైల్ డ్రైవింగ్ ఏ కార్. రిస్క్ తీసుకోవద్దు అంటే ఈజీగా వెళ్ళు అని అర్థం. ద పేషెంట్ నీడ్స్ టు బీ ప్రాపర్లీ టేకెన్ కేర్ ఆఫ్ అంటే లుక్ ఆఫ్టర్. ఓకేనా. ఫ్రేజల్ వర్బ్స్ ఇవన్నీ. సో మనం దానికి మీనింగ్స్ రాస్తున్నాం. టేకెన్ కేర్ ఆఫ్ అంటే లుక్ ఆఫ్టర్. వై డోంట్ ద టూ ఆఫ్ యూ అండ్ ఎండ్ యువర్ క్వారల్ బై షేకింగ్ హ్యాండ్స్. ఎండింగ్ అప్ క్వారల్ అంటే ఏంటి? ఆల్రెడీ మనకు మీనింగ్ వచ్చింది. ఎస్, మేక్ ఇట్ అప్ అంటే ఎండింగ్ క్వారల్. ఐ వాజ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే మీనింగ్ ఏంటి? టైట్ స్పాట్ అని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా ఇందాక వొకాబులరీలో. ఎస్, ఐ వాజ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ టిల్ మై ఫ్రెండ్స్ కేమ్ టు మై రెస్క్యూ అంటే చాలా టఫ్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నాను అని అర్థం. వెన్ ఐ సా ఏ పైల్ ఆఫ్ డర్టీ డిషెస్ ఐ ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్ అంటే మై హార్ట్ శాంక్ అంటే నా మనసు చాలా బాధపడింది అని అర్థం. I will examine the matter carefully before commenting on it. Examine అంటే ఏమి ఇక్కడ? go into. ఓకేనా. ఇక్కడ ఉంది go into. ఎగ్జామిన్ అంటే గో ఇంటూ అంటే జాగ్రత్తగా చూడడం, పరిశీలించడం అని అర్థం. నెక్స్ట్, దే క్రిటిసైజ్డ్ హిమ్ ఇన్ ద మీటింగ్ బట్ హీ యాక్సెప్టెడ్ వితౌట్ ప్రొటెస్ట్ ఆల్ ద క్రిటిసిజం. దేనికి మనం రాయాలి మీనింగ్? ఇక్కడ ఉంది. వితౌట్ ప్రొటెస్ట్ ఆల్ ద క్రిటిసిజం. దే క్రిటిసైజ్డ్ హిమ్ ఇన్ ద మీటింగ్ బట్ హీ యాక్సెప్టెడ్ వితౌట్ ప్రొటెస్ట్ ఆల్ ద క్రిటిసిజం. సో ఎస్, ఇక్కడ చూడండి 9th వన్. దే క్రిటిసైజ్డ్ హిమ్ ఇన్ ద మీటింగ్ బట్ హీ యాక్సెప్టెడ్ వితౌట్ ప్రొటెస్ట్ ఆల్ ద క్రిటిసిజం. వితౌట్ ప్రొటెస్ట్ అంటే స్వాలో అని అర్థం. అంటే స్వాలో అంటే ఏంటి? దేన్నైనా మింగేసేయడం. అంటే ఇక్కడ కూడా చాలామంది అతన్ని మీటింగ్లో క్రిటిసైజ్ చేశాడు, కానీ మొత్తం క్రిటిసైజ్ని స్వాలో చేశాడంటే నిజంగా అంటే మింగేశారు అని కాదు. అంటే ఏది కూడా పట్టించుకోలేదు అని అర్థంలో వాడతాం అనమాట ఇక్కడ. నెక్స్ట్ 10th వన్ చూడండి. ఇట్ విల్ ఫ్రీ మీ ఫ్రమ్ వరీ టు నో దట్ ఐ హ్యాడ్ డన్ నథింగ్ రాంగ్. సో నేనేం తప్పు చేయలేదు అనేది నాకు వరీ నుంచి ఫ్రీ అవుతుంది. అంటే ఫ్రీ మీ ఫ్రమ్ వరీ అనే దానికి ఈజ్ వన్స్ కొసైన్స్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఈజ్ వన్స్ కొసైన్స్. ఇక్కడ నేను ఒకటి మిస్టేక్ చెప్పాను చూడండి. హీ హ్యాస్ బీన్ టోల్డ్ నాట్ టు టేక్ రిస్క్స్ వైల్ డ్రైవింగ్ ఏ కార్ త్రూ ఏ క్రౌడెడ్ స్ట్రీట్ అంటే టేక్ రిస్క్స్ అంటే టేక్ ఛాన్సెస్ అని అర్థం. ఓకేనా. టేక్ ఛాన్సెస్ అని అర్థం అది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి. లుక్ అట్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ అండ్ దేర్ మీనింగ్స్. యూజ్ ద ఫ్రేజెస్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. సో ఇక్కడ మీనింగ్స్ వాళ్ళే ఇచ్చారు. సెటప్ అంటే పుట్ ఇన్ ప్లేస్ ఆర్ స్టార్ట్. సెటప్ అంటే పుట్ ఇన్ ప్లేస్ ఆర్ స్టార్ట్.
సెట్ అసైడ్, సేవ్ ఆర్ కీప్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. సెట్ అసైడ్ అంటే సేవ్ ఆర్ కీప్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. నెక్స్ట్ వచ్చేసి సెట్ డౌన్. సెట్ డౌన్ అంటే రైట్ ఆర్ రికార్డ్. సెట్ అవుట్. సెట్ అవుట్ అంటే స్టార్ట్ ఆన్ ఏ జర్నీ. నెక్స్ట్ సెట్ ఇన్. సెట్ ఇన్ అంటే బిగిన్ అండ్ సీమ్ లైక్లీ టు కంటిన్యూ. బిగిన్ అండ్ సీమ్ లైక్లీ టు కంటిన్యూ. చాలా చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి ఇవి. అన్ని సెట్తోనే స్టార్ట్ అవుతాయి. సెట్ అప్ అంటే ఒక మీనింగ్, సెట్ అసైడ్, డౌన్, అవుట్, ఇన్ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. ఎస్, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏది సూట్ అవుతుందో చూడాలి మనం. వై డోంట్ యూ డాష్ యువర్ ఐడియాస్ ఆన్ పేపర్ అంటే రాయడం. పేపర్ మీద ఏం చేస్తాం, రాయడం. అంటే సెట్ డౌన్, రైట్ ఆర్ రికార్డ్. అవునా అవునా, సెట్ డౌన్ అంటేనే రైట్ ఆర్ రికార్డ్. సో వై డోంట్ యూ సెట్ డౌన్ యువర్ ఐడియాస్ ఆన్ పేపర్ అని కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఎ ఫండ్ హ్యాస్ బీన్ డాష్ ఫర్ ద సోల్జర్స్ ఫ్యామిలీస్. ఎ ఫండ్ హ్యాస్ బీన్ డాష్ పుట్ ఇన్ ప్లేస్ ఆర్ స్టార్ట్ ఫర్ ద సోల్జర్స్ ఫ్యామిలీస్. సెటప్ అని రాయాలి, సెటప్. ఓకేనా. నెక్స్ట్ వీ షుడ్ డాష్ ఏ లిటిల్ మనీ ఎవ్రీ మంత్. సెట్ అసైడ్, సేవ్ ఆర్ కీప్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. ఎవ్రీ మంత్ మనం కొంచెం మనీని పక్కకు పెడదాము ఒక పర్పస్ కోసం అని అర్థం. దానికి ఏం రాయాలి, సెట్ అసైడ్. యూ షుడ్ బై సమ్ వులన్స్ బిఫోర్ వింటర్ సెట్ ఇన్. సెట్ ఇన్ అంటే బిగిన్ అండ్ సీమ్ లైక్లీ టు కంటిన్యూ. ఓకేనా, సెట్ ఇన్. దే డాష్ ఆన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ దేర్ జర్నీ. స్టార్ట్ అనే జర్నీ. సెట్ అవుట్ అంటే దే సెట్ అవుట్ ఆన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ దేర్ జర్నీ అంటే స్టార్ట్ అనే జర్నీ అని అర్థం. ఓకేనా. ఎస్. నెక్స్ట్ ఏముంది, look at the following picture. One asks a question, the other answers it. Then the answer is noted in a form as shown below. Do you like to meet people? Yes, I do, but not always. I do have some close friends though. Kindly write in the form. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. డూ యూ లైక్ టు మీట్ పీపుల్ అంటే ఎస్ ఐ డూ, బట్ నాట్ ఆల్వేస్. ఐ డూ హ్యావ్ సమ్ క్లోజ్ ఫ్రెండ్స్ దో. డూ యూ లైక్ ద ఏరియా యూ లివ్ ఇన్? నో ఐ డోంట్, బట్ ఐ హ్యావ్ నో చాయిస్. సో ఇలాగా ఎస్ ఆర్ నోతో మనం ఆన్సర్ చేసేలాగా కంటిన్యూషన్ రాయాలన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చదవండి. డూ యూ హ్యావ్ ఏ సపరేట్ రూమ్ ఫర్ స్లీప్ అండ్ స్టడీ? మీకు సపరేట్ రూమ్ ఉందా స్టడీయింగ్కి, పడుకోవడానికి అంటే ఎస్ అయితే ఎస్ ఐ హ్యావ్ ఏ సపరేట్ రూమ్ ఫర్ స్లీప్ అండ్ స్టడీ. లేదంటే నో అనుకోండి, నో ఐ డోంట్ హ్యావ్ అని రాయాలి. వుడ్ యూ ప్రిఫర్ టు లివ్ ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ? ఎస్ ఐ డూ. ఓకేనా, ఆర్ ఐ ప్రిఫర్. నెక్స్ట్ డూ యూ, లేదంటే నో అయితే నో ఐ డోంట్ ప్రిఫర్. ఓకేనా. నెక్స్ట్ డూ యూ గెట్ ఆన్ విత్ పీపుల్? ఎస్ ఐ డూ. దానికి కంటిన్యూషన్గా ఎస్ ఐ డూ గెట్ ఆన్ విత్ పీపుల్ అన్నారు. లేదంటే ఎస్ ఐ డూ ఎనఫ్. నో అనుకోండి, నో ఐ డోంట్. ఓకేనా, అలా. ఎస్ అయితే ఎస్ ఐ డూ రాయాలి, నో అయితే నో ఐ డోంట్ రాయాలి. డూ యూ లైక్ ద ఏరియా యూ లివ్ ఇన్? నో ఐ డోంట్. ఎస్ అయితే ఎస్ ఐ డూ. డూ యూ ఫైండ్ ద ప్లేస్ ఓవర్ క్రౌడెడ్? ఎస్ ఐ డూ ఫైండ్ ద ప్లేస్ ఓవర్ క్రౌడెడ్. లేదంటే నో ఐ డోంట్ ఫైండ్ ద ప్లేస్ ఓవర్ క్రౌడెడ్. డూ యూ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్? ఎస్ ఐ డూ. లేదంటే నో ఐ డోంట్. వుడ్ యూ లైక్ ఏ వెహికల్ ఆఫ్ యువర్ ఓన్? ఎస్ ఐ లైక్. నో ఐ డోంట్ లైక్. అలాగా. డూ యూ లైక్ రీడింగ్? ఎస్ ఐ డూ. నో ఐ డోంట్. నెక్స్ట్ వుడ్ యూ లైక్ టు బీ ఏ టీచర్, డాక్టర్, ఇంజనీర్, ఆర్కిటెక్ట్? ఎస్ అయితే ఎస్ ఐ డూ లైక్ టు బీ ఏ టీచర్. ఎస్ ఐ డూ లైక్ టు బీ ఏ డాక్టర్. నో ఐ డోంట్ లైక్ టు బీ ఏ ఇంజనీర్, టు బీ అన్ ఇంజనీర్. నో ఐ డోంట్ లైక్ టు బీ అన్ ఆర్కిటెక్ట్. అలాగా మనము రాయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆపోజిట్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ లిక్విడ్, సాలిడ్, హార్డ్, సాఫ్ట్, ఓల్డ్, యంగ్, వెట్, డ్రై, ఓపెన్, క్లోజ్, బ్లంట్, షార్ప్, ఫర్గెట్, రిమెంబర్. అవునా. ఎస్. నెక్స్ట్ వెకేషన్ అనే పారాగ్రాఫ్ ఇచ్చారు. ఎవరు దీనికి నరేటర్, ఎవరు రాశారు ఇది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. ఎస్. నెక్స్ట్ మనము 8th లెసన్ నెక్స్ట్ డిస్కస్ చేసుకున్నాము. సో చాలామంది మన వీడియోని చూస్తున్నారు, చాలా తక్కువ, అసలు ఈ మధ్య చాలా తక్కువ మంది వీడియోని చూస్తున్నారు. మేబీ ఎగ్జామ్ ఇంకా దూరం ఉందిలే అనుకుండొచ్చు. సో చూసే వాళ్ళు మాత్రం, చదివే వాళ్ళు మాత్రం, ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియోస్ని అన్నిటినీ వాచ్ చేయండి.
తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ప్రతి సబ్జెక్ట్ వీడియోస్ ఉన్నాయి. చాలా యూజ్‌ఫుల్ వీడియోస్, చాలా హెల్ప్‌ఫుల్ వీడియోస్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, ఖచ్చితంగా అన్నీ వాచ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి. సో దట్ మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరిచ్చే లైక్ వల్ల. మీరు చేసే నాకు అతి పెద్ద సపోర్ట్ ఏంటి అంటే వీడియోకి లైక్ ఇవ్వడం. అండ్ హైప్ ఆప్షన్ కూడా వచ్చింది కదా మన ఛానల్‌కి, హైప్ చేయండి. అండ్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.